తను ఒక నిరుపేద. బండిపై సమోసాలు అమ్ముకుంటూ తన జీవనాన్ని గడుపుతున్నాడు. అనుకోకుండా ఒకరోజు కాలికి ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఇన్ఫెక్షన్ తగ్గకపోగా అది పెద్దదిగా మారి 9 నెలల క్రితం మోకాలి వరకు కాలు తొలగించారు. అప్పటి నుండి బయట సమోసాలు అమ్ముకునే పరిస్థితి లేక అదే సమోసా తయారీ కార్ఖానాలో సమోసాలు తయారు చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రభుత్వం నుంచి పింఛను పొందుతున్నా ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ తాను స్వంతంగా తిరగడానికి కృత్రిమ కాలు లేక త్రిచక్ర వాహనాన్ని అందిస్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. తనే రాఘవస్వామి కుమారుడు పుల్లా అజయ్ బాబు. అవివాహితుడు. ఒంగోలు నగరంలో దేవుని చెరువుకు వెళ్లే మార్గంలో మీడియా కెమెరామెన్ ఆఫీస్ దగ్గరలో సమోసా కార్ఖానాలో పనిచేస్తున్నాడు. తన అన్న మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ఇతను అజయ్ బాబు. ఇతను దాదాపుగా 71% వికలాంగులత కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. వారి అన్నయ్య భుజస్కంధాలపై ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తన ఆధారం లేకుండా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ప్రస్తుతం అజయ్ బాబు గతంలో ఈ సమోసాలు బండి మీద పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ తన జీవితాన్ని తను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నాడు. ప్రస్తుతం 9 నెలల క్రితం ఇన్ఫెక్షన్ సోకి ఈ కాలు తీసేయడం వల్ల తను తన అన్న మీద ఆధారపడుతూ సమోసా కార్ఖానాలో సమోసాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కనుక ప్రభుత్వాలు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ అజయ్కి ఏదైనా జైపూర్ కాలు లేకపోతే ఈ 3 వీలర్ బండి కనుక ఇప్పిస్తే తను మరలా తన వ్యాపారాన్ని తను కొనసాగిస్తూ నేను ఉన్నతంగా జీవించడానికి ఉపయోగపడుతుంది అని తను చెప్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా దీన్ని ఆలోచించి అలాగే ఇలాంటి వారందరినీ కూడా గుర్తించి మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ బాబు గురించి చెప్పిన భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మీడియా కన్వీనర్ వెనశెట్టి రామునాయుడు ఈ బాబు గురించి మనకు చెప్పడం జరిగింది. మనం అందుకని ఈ కార్ఖానా దగ్గరికి వచ్చి ఇతని యొక్క విషయాలు మనం తెలుసుకొని అందరికీ మీ ముందు ఉంచుతున్నాను. ధన్యవాదాలు. మీకేమవుతారండి అతను? తమ్ముడా? మీ పేరేం పేరు? శివమూర్తి. నీకేందయ్యా బాధ? అప్పు నేను తీసుకొని ఖాళీ చాట కోసం వచ్చాను. ఏది ఖాళీ చాట పాట పాడి నాకు దేశం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా చెప్పడానికైనా చేయడానికైనా కాస్త ఉండేది. మెయిన్ ఏంటంటే మాత్రం ఆ లెగ్ అనేది నీకు పెట్టిస్తే నువ్వు ఇంతకుముందు నువ్వు లైఫ్ ఎట్లా తయారు ఉండవో అట్లా నువ్వు నీ జీవనం కొనసాగించుకోగలవు. అంటే అంతకుముందు నువ్వు బండి మీద వెళ్ళి చేసుకోవడానికి అదే బండి మీద కావాలని వెళ్ళి ఇప్పుడు నీకు బ్యాటరీ బళ్ళు ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ వేలు చేసుకోవచ్చు. మెయిన్ లెగ్ ఒకటి బ్యాటరీ బల్ టైప్లో నువ్వు ఇదే కల నీకు అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. ఎంత జరిగింది? ఇన్ఫెక్షన్ వచ్చి షుగర్ ఏం లేదు. పిల్లక దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి రిమూవ్ చేశారు. గవర్నమెంట్ ఇప్పుడు అసలు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు? కాలుకు లెగ్, మెయిన్ కాలుకు లెక్క. ఎంతవరకు చదువుకున్నాడు? ఎంత చదువుకున్నా? అంటే ఇప్పుడు నీకు కాలు పెట్టిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి నీకు లెగ్ ఒకటి, లేకపోతే సైకిల్ ఏమన్నా నీకు బ్యాటరీ బండి ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్. అంతకుముందు నువ్వేం చేస్తావు? ఇది బండి మీద స్కూటీ మీద, అదే స్కూటీ మీద కానీ ఇట్లా 4 చక్రాల బండి మీద పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు. ఇది దీనివల్ల ఇట్లా ఉండటం వల్ల పెళ్ళయిందా? ప్రజెంట్ ఏంటంటే మాత్రం నీకు మెయిన్ కాలు కోసం నువ్వు చేస్తున్నావు.
రామ్ ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి వాళ్ళ ఇంట్లో పని చేస్తావు? నువ్వు పని చేసుకుంటావు కదా, ఏదో నీ పెళ్లి కోసం నువ్వు ఏదో నువ్వు చేతని పని నువ్వు చేసుకుంటావు. హలో స్వామి, ఒక్క నిమిషం రా వచ్చేసి